తెలంగాణ పోరాట అమరుల స్ఫూర్తితో ప్రభుత్వం సంక్షేమ పాలన కొనసాగిస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నీళ్లు, నిధులు, నియామకాలకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. సిద్దిపేట జిల్లా బైరాన్పల్లి అమరవీరులకు నివాళులర్పించారు మంత్రి. పటేల్ సైనిక చర్య వల్లే నిజాం లొంగిపోయారని చెప్పారు పొన్నం. సెప్టెంబర్ 17 నాడు నిజాం రజాకారులందరూ ఆనాటి ప్రధాని నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో కలవూకి భారతదేశంలో విలీనం చేసిన రోజు. అంతకుముందు వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, తెలంగాణ సాధన, హైదరాబాద్ ప్రత్యేకంగా నిజాం నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనం కావాలని పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వారందరినీ సందర్భంగా స్మరించుకుంటూ దాని తదుపరి జరిగిన పరిణామాల్లో తిరిగి హైదరాబాద్ మళ్ళీ తెలంగాణ సాధించుకోవడానికి జరిగిన పోరాటాల్లో ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ కోట సాక్షి